నమస్కారం అండి. యూట్యూబ్ అన్నదాతకి స్వాగతం అండి. నేను ఈరోజు వాముతో మజ్జిగ చారు పెడుతున్నానండి. అంటే మజ్జిగ అంటే బాగా చిక్కగా లేవు, కొంచెం పలసగానే పెట్టుకుంటాను నేను. అంటే మజ్జిగ చారు, మజ్జిగ పులుసు అంటే మనకి చాలా తిక్కుగా పెట్టుకుంటాం అన్నమాట, బాగా పెరుగుతోనే, ఉట్టి పెరుగుతో. ఇది కొంచెం చారులాగా ఉండాలనుకుంటున్నాను నేను, అందుకని ఇట్లా నీళ్ళులాగా చేస్తున్నాను అన్నమాట, కొంచెం పలసగా. సరే, దానికి కావాల్సిన ఇవండి: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి, తర్వాత ఎండుమిరపకాయలు, వాము పొడి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఇవండి పోపు. తర్వాత మెంతులు, కొంచెం మెంతులు, ఎల్లుల్లిపాయ, తర్వాత ఈ కొత్తిమీర వేస్తానన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు నేను ఏం చేశానంటే ముందుగా వేయించుకున్నానండి, ఈ మిక్సీలో వేసుకున్నాను అన్నమాట. సన్నగా తరగలేదు, మిక్సీలో వేసుకుంటా. ఎందుకంటే ఇది వాము చారు కాబట్టి ఖచ్చితంగా వాము బాగా కనిపించాలని ఇది మిక్సీలో వేసుకుంటాను. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసానండి, పసుపును కొంచెం కారం, మీ ఇష్టం అయితే వేసుకోండి కారం, లేకపోతే లేదన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను దీనికి. చాలండి, చారు కదా. ఎల్లుల్లిపాయ, మెంతులు వేసుకున్నాను, తర్వాత ఎండుమిరపకాయ. దీంట్లో ఎలాగో కారం ఉంటుంది, మిరపకాయ అండి. ఈ మెంతులతో ఇలా తాలింపు పెడితే చాలా బాగుంటుంది అన్నమాట. మెంతులు, ఆవాలు ఇలా బాగా వేసుకుని మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడాక ఇవి వేద్దాం. జీలకర్ర, పచ్చెనగపప్పు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలండి. మనకి ఎల్లుల్లిపాయ తొందరగా వేగదు కదా, కొంచెం పచ్చిగా ఉంటుంది. ఈ పోపు గింజలు ఎక్కువ వాడతానండి నేను. అది మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి. దీంట్లో ఉప్పు, కారం ఇవన్నీ చేసే ఇది ఉండదన్నమాట. అంత కొలతలతో చెప్పే పని లేదు. కొలతలతో ఎందుకండి చేసుకోవటం, మనకి ఇష్టమైనట్టు చేసుకుంటే బాగుంటుంది. ఇది కరివేపాకండి, మజ్జిగ ఏదనుకుంటున్నారా? ఇలా అంటే పలసగా ఉండాలని పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు వాము పొడి వేసుకోవాలి మనకు కావాల్సినంత. ఇది దీంట్లో తాలింపులు వేయకూడదండి, వాము వస్తే దాన్ని ఇది పోతుంది, ఫ్లేవర్ పోతుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు ఈ మజ్జిగకి ఇంకా కొంచెం పడుతుంది, ఇలా కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను. చూసారా, అయిపోయింది. దీని టేస్ట్ చూసి చెప్తాను. ఈ ఉల్లిపాయ వేసుకుందామంటే, ఉల్లిపాయ పచ్చిదే వేసుకోవాలి. ఇదండి చారు అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను, మీకు ఉప్పు వేసేస్తా. అంత ఎక్కువైపోయింది, చిన్న గిన్నె పెడతాను. చాలండి, సరిపోతుంది. చాలా బాగుంటుంది, ఇలా తయారు చేసుకోండి. తర్వాత ఒకవేళ మీరు మామూలుగా మజ్జిగ తాగాలనుకున్నప్పుడు, వాముతో తాగాలనుకుంటే మాత్రం
వాము వేసుకుని సన్నగా కరివేపాకు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఒకటో రెండో దాన్ని మిక్సీ పట్టేసి పుదీనా వేసి మిక్సీ పట్టుకోవాలి సన్నగా, మెత్తగా మెత్తగా పట్టుకుని దీంట్లో వేసుకోవాలి. వేసేసుకుని ఉట్టి మజ్జిగలో వేసుకుని తాగాలి. తాగేటప్పుడు వాము పొడి వేసుకుని చాలా బాగుంటుందండి ఉప్పు వేసుకుని తాగితే. అలా కూడా సరేనండి, అయిపోయింది. మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? చూడండి, ఈ రకంగా కూడా ఒక్కసారి ఈ మజ్జిగ పులుసు ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయ రుబ్బుకొచ్చాను నేను. ఇది ఇలా కలుపుకుంటే అసలు చాలా టేస్ట్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఒక్కసారి చూడండి, వామచారు కూడా చాలా బాగుంటుంది అసలు. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. ఒకటండి, 24 అవర్స్లో కనీసం అంటే ఎన్నిసార్లు తలుస్తామో మనం దేవుణ్ణి అన్నిసార్లు తలుసుకోండి. మనం అంటే మనకి బాగుంటుంది, రోజంతా హాయిగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఈ కార్తీక మాసం కదండి, కరెక్ట్గా 2 o'clock లేస్తున్నాను. మార్నింగ్ 2ంటికి లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఇంట్లో గుడికి వెళ్ళి వస్తాను. గుడిలో ఒక అరగంట గంట పడుతుంది నాకు. అక్కడ అదంతా చేసుకుని దీపాలు ముట్టించుకుని వస్తూ ఉంటాను అనమాట. ఇంకా డైలీ ఖచ్చితంగా దీపాలు ఇక్కడ గేట్ దగ్గర పెట్టేస్తానండి. 2 దీపాలు తులసి మొక్క కాడ ఇక్కడ డైలీ పెడతాను. మామూలుగా రోజుల్లో కూడా డైలీ పెట్టుకుంటాను. తర్వాత ఇంట్లో కూడా డైలీ పెడతానండి, పొద్దున్నే సాయంత్రం కూడా. నాకేం పనులు లేవు కదండి. ఇప్పుడు మీరంటే బిజీగా ఉండొచ్చు, ఏదన్నా వర్క్ చేయొచ్చు, అట్లా ఆఫీస్కి అలాంటివి ఉండొచ్చు. కానీ ఖాళీగా ఉన్న సమయంలో మాత్రం మనం కృష్ణ 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 అనుకుంటే మనకి ఎక్కడో ఉంటాం మనం. అది ఆ కృష్ణని తెలుసుకుంటూ, ఆ విష్ణువుని తలుసుకుంటూ, ఆ దేవుడిని తలుసుకుంటూ, ఆ అమ్మవారిని ఇది చేసుకుంటూ తలుస్తూ ఉన్నాం అనుకోండి, మన అమ్మ దగ్గర మనం ఉన్నంత ఇదిగా ఫీల్ అవుతాం. మనం అమ్మను పట్టుకుని కూర్చునేవాళ్ళం. అందరికి అమ్మలంటే విలువ లేదేమో. మా అమ్మగారు అంటే నాకు చాలా ఇదండి, అసలు ఎంతో బాగా చూసుకునేది నన్ను. నాకు కూడా అంత ప్రేమ ఉండేది మా మమ్మీ మీద. అమ్మ లేకపోతే ఒక్కరు వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంత ఏజ్ వచ్చి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను కదా, వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఏడుపు వచ్చేస్తుంది అమ్మని వదిలిపెట్టి రావాలంటే. నాకు అంత ఇదిగా ఉండేవాళ్ళం అండి. కానీ మా మమ్మీ లేరండి, చనిపోయారు అమ్మ. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది దాదాపు. 4 సంవత్సరాలు అనుకుంటా. సరేనండి, ఇది చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా తిని చూడండి. తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడూ దొరకరండి, తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు దొరకరు. మనకి మొగుళ్ళు దొరుకుతారు. పెళ్ళం చచ్చిపోతే పెళ్ళం దొరికిద్ది మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళకి కనీసం పెళ్లి చేసుకోవాలి, ఇంకో పెళ్ళి అనుకుంటే మొగుడు దొరుకుతాడు కంపల్సరిగా ఆ ఏజ్కి తగ్గట్టుగా. అంతేగాని తోడబుట్టిన వాళ్ళును మనకి తల్లిదండ్రులు మన రక్త సంబంధం మాత్రం మనకి దొరకరు. పోతే వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్ళని సంతోషంగా ఉంచాలని ప్రయత్నాలు చేయండి. వాళ్ళని కష్టపెట్టొద్దు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కష్టపెట్టొద్దు. తల్లిదండ్రుల్ని బాధించేస్తున్నారు. ఆ క్షణమైన సుఖం కోసం ఆ ప్రేమ ఎంతో కాలం నిలవదు మీ దగ్గర. ఆ ప్రేమ 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 అని చచ్చిపోతున్నారు, పడి చచ్చిపోతున్నారు తప్ప ఆ ప్రేమ అనేది ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇన్ని సినిమాలు చూస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము, మనం ఇన్ని రకాలుగా వాడేసుకుని వదిలేస్తున్నారు జనాన్ని. మామూలుగా సినిమాల్లో చూస్తున్నాము, మామూలుగా చూస్తున్నాము, అయినా కూడా ఈ ఆడపిల్లలకు అనేది బుద్ధి అనేది రావట్లేదండి. ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో వీళ్ళకి బుద్ధి, ఎప్పుడు మారతారో ఈ జనం, ఎప్పుడు మంచి దారిలో నడుస్తారో తెలియట్లేదు. మళ్ళా కంచెల్లో నడుస్తున్నారు పిల్లలు. మీరు చాలా బాధపడతారు రానున్న రోజులలో. మీరు ఏమి అనుకోకండి. ఇప్పటి వరకు మాకు ఈ శక్తిని ఇచ్చాడని ఈ పనులు కూడా చేసుకుని బతుకుతున్నా నేను. అదే శక్తిని ఇవ్వలేదనుకోండి, మీకు ఆ శక్తిని కూడా ఇవ్వడు దేవుడు. ఎందుకంటే మీరు పొరపాటు చేస్తున్నారు, తల్లిదండ్రుల పట్ల పొరపాటు చేస్తున్నారు. తల్లిదండ్రులని దేవుళ్ళతో సమానం. తల్లి గురువు దైవం అని అంటారు కదా, ఇట్లా ప్రతీది కూడా
తల్లిదండ్రులకి ఇచ్చే విలువ తల్లిదండ్రులకి ఇవ్వాలా, గురువులకి ఇచ్చేది గురువులకి ఇవ్వాలా, దేవుడికి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వాలా. అప్పుడే మీరు సొసైటీలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అన్నం పడుద్ది. లేదు ఇట్లానే చేస్తాము, మేము పాపం పనులే చేస్తాము, ఆ కొవ్వు బట్టి తిరగటం, ఆ కొవ్వు అంతా అయిపోయిన తర్వాత ఏముండదు మనిషికి. అవునా కాదా? మీరు ఆలోచన చేసుకోండి. నేను అంటున్నానని కాదు, నేను ఇలాగే చెప్తాను. మీ ఇష్టమైతే చూడండి, మీకు కష్టం అనిపిస్తే మానేసేయండి. అంతేగాని నేను మాత్రం వదిలేదే లేదు. నాకు తెలిసింది, నాకు దరిదాపుల్లో ఎవరన్నా నాకు చెప్పింది, లేదా నా చుట్టాల్లో బంధువుల్లో నాకు అయిన వాళ్ళలో ఎక్కడన్నా ఏది ఏది దొరికినా సరే చిన్న విషయమైనా నేను ఖచ్చితంగా మీడియా ముందుకు ఇక్కడ పెడతాను. నేను ఖచ్చితంగా నా ఛానల్లో నేను మాట్లాడుకుంటా. అది ఖచ్చితంగా మీరందరూ చూసి నేర్చుకుని మారితే పర్వాలేదు. వాళ్ళు డబ్బుల కోసమే ఖచ్చితంగా మిమ్మల్ని ఆడపిల్లల్ని జీవితాలతో ఆడుకుంటున్నారు. మగపిల్లలు ఖచ్చితంగా డబ్బు తీసుకుంటున్నారు, డబ్బుతోనే చేస్తున్నారు. వాళ్ళ మోసం తెలియటం లేదు మీకు. ప్రేమ తప్ప వాడు ఎంత మోసం చేస్తున్నాడో. వాడు ప్రేమించేవాడైతే మిమ్మల్ని వాడుకోడు. అట్లా తల్లిదండ్రులతో మాట్లాడతారు అటోళ్ళు ఇటోళ్ళు వచ్చి మాట్లాడుకుని, ఒకవేళ ఏదైనా సరే మాట్లాడుకుని మంచి చెడు మాట్లాడుకుని పెళ్లి చేస్తే చేస్తారు, లేదా కొంతకాలం ఆగమంటారు. మీరు ఆగుతున్నారా? మీరు చెడిపోవటం లేదా? మీరు అసలు ఏమన్నా మనుషులేనా? అసలు మీరు మనిషి జన్మ ఎత్తారా? మీరు మానవ జన్మలో ఎప్పుడు కూడా తప్పులు చేయకూడదు. ఆ తప్పు చేశామంటే దానికి ఒక కారణం అనేది ఉండాలి. కారణం లేని తప్పులు, కొవ్వుతో చేసే పనులు ఇవన్నీ. ఆ కొవ్వు తగ్గించుకోండి ఆడపిల్లలు. పిచ్చి ప్రేమలో పడిపోయి తల్లిదండ్రులను దూరం పెట్టుకోవద్దు మీరు. మీ పిల్లలు కూడా మీకు అంతే చేస్తారు. మీకు పుట్టుకోకుండా ఉండాలి కదా, ఏదో రకంగా మీరు పిల్లల కంటానికి రెడీ అయిపోతారు, ఎందుకంటే మాది జీవితం అని. కానీ తర్వాత తెలుస్తుంది మీకు ఆ తిప్పలు. ఎప్పుడు మనం ఎంత మంచి చేసామనుకో మంచి వస్తుంది మనతో, చెడు చేసామనుకో కంపల్సరిగా చెడు వస్తుంది. అది చేసుకోండి. ఆ తల్లిదండ్రులు ఎప్పుడైనా పాపం చేసి ఉంటే మాత్రం ఇది ఇప్పుడు పిల్లలు ఇట్లా చేస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. అది ఇప్పుడైతే తెలిసే ఎవరో చేయరు, ఎందుకంటే పొరపాట్లు చేయరు వాళ్ళు. ఇంతవరకు చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే అట్లా. ఎప్పుడైనా తల్లిదండ్రులని బాగా మీరు ప్రేమించటం మంచి పద్ధతిలో, అమ్మ చెప్పినట్టు విని. అమ్మ గుండెకాయ తీసి చేతిలో పెడుద్ది, తల్లి గుండెకాయ తీసి చేతిలో పెడుద్ది. అమ్మ నీ గుండెకాయ ఇస్తే బతుకుతానమ్మా నేను అని అంటే పిల్లలు ఖచ్చితంగా గుండె తీసి చేతిలో పెడుద్ది తల్లి కోసి. అంత మంచి ప్రేమ. ఆ ప్రేమకి దూరం అవ్వద్దు మీరు దయచేసి. మీ ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు, మీరు తలవంపులు తేవద్దు. మీకంటే అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు ఇలాంటి ప్రేమలు లేవు, బంధుత్వాలు లేవేమో. మాకున్నాయి. మా పెద్దవాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు, మేము వాళ్ళని గౌరవిస్తాం. అది మాకు చుట్టాలు పక్కాలు ఉంటారు, మా పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీ పెళ్ళికి కాదు, మీ దినానికి కూడా రారు మీరు వస్తే. అది కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలు. చాలా దరిద్రమైన పిల్ల ఈ పిల్ల దగ్గరికి ఏమి వెళ్ళొద్దు. ఏంటి దాని ముఖం చూస్తే పాపం కలిగిద్ది అంటారు. అది అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరు. ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా వాడు మోసగాడని తెలుసుకోండి. మోసం చేసే వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళని ఎట్లా బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి అంత బుద్ధి చెప్పాలా. ఇప్పుడైనా సరే మీరు మంచి పద్ధతిలో బతకండి. మీ సంసారాలు మీరు చేసుకుంటూ, తల్లిదండ్రులు చెప్పినట్టు వింటూ, వాళ్ళు చేసిన పెళ్లి చేసుకుంటూ చక్కగా ఉండండి మీరు హాయిగా. అంతేగాని ఇలాంటి నాశనానికి మాత్రం మీరు నాంది పలకవద్దు దయచేసి, ప్లీజ్. సరే, నేను టేస్ట్ చేసి చెప్తానండి. నాకు ఎక్కడా కన్వీనియంట్ లేదండి ఇంట్లో. అన్ని సామాన్లు ఫుల్గా ఉన్నాయి ఇంట్లో. ఏదో రాజుల కాలంలో సామాన్లు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి మా ఇంట్లో. అవన్నీ సర్దుకోవటం చేయటం నా వల్ల కావట్లేదు. నాకు పనివాళ్ళు లేరు పెద్దగా, చాలా కష్టపడిపోతున్నాను నేను. ఎలా 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 తెలపను అన్నట్టుగా ఉందండి ఇది. అంత బాగుంది, అంత రుచిగా ఉంది. ఖచ్చితంగా చేసుకుని చూడండి. నేను చేసినవి మీకు నచ్చుతుందండి. చాలా బాగుంది.
ఈ ఉల్లిపాయకి పెద్దగా తరుపుకుంటే వేసుకుంటే బాగానే ఉంటుంది. నేను చిన్న చిన్నగా తరిగా. ఇది పంట కింద పడుతుంటే ఎంత బాగుందో, సూపర్గా ఉందండి. వాము అది ఇది కలిసి చాలా బాగుందన్నమాట. మీరు ఒక్కసారి తినండి, చేసుకోండి, తినండి, చెప్పండి కామెంట్లో, సరేనా? ఇంకొకటి లాస్ట్కి మీరు ఏమిస్తారో నాకు మీకు తెలుసు కదా, బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్ ఇవి ఇచ్చేయండి ప్లీజ్.